ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రకటించినటువంటి సోదరి నివేదితకి సంబంధించినటువంటి అంశం ఏంటి ఒకసారి చూద్దాం. ఈ అంశానికి సంబంధించి ఎవరైతే ఇక్కడ మొన్న అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పేరు ప్రస్తావనకు వచ్చింది, ఈయన తరానికి తెలియనటువంటి పేరు. ఆమె జన్మరీత్యా ఇండియన్ కాదు, ఐరిష్ మహిళ. పుట్టినప్పుడు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్, ఒక క్రిస్టియన్ కుటుంబం. తర్వాత భారతీయతను అక్షరాల ఆవాహన చేసుకుంది. భారతదేశం కోసమే ప్రయాసపడింది, సర్వస్వం త్యాగం చేసింది. బహుశా హిందూ మతాన్ని స్వీకరించి తొలి విదేశీ మహిళ. తోటి మనుషుల పట్ల కరుణ కలిగి ఉండమే భగవంతుడికి నిజమైన సేవ అని తండ్రి చెప్పిన మాటలు ఆమెను బాల్యం నుండే సోషల్ సర్వీస్ వైపు నడిపించినాయి. మొదట్లో స్కూల్ టీచర్గా పనిచేసేది. 1895లో భారత మహిళ ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్లో చేసిన ప్రసంగాలు ఆమెను బాగా ప్రభావితం చేసింది. 1898లో ఇండియాకు వచ్చేసింది. వివేకానంద శిష్యురాలు. ఆయన ఆమెకు నివేదిత అని పేరు పెట్టారు. మొదట్లో టీచర్ కదా, ఇండియాకు వచ్చాక బాలికల విద్య మీద కాన్సన్ట్రేట్ చేసింది. 1898లో కలకత్తాలో ఓ స్కూల్ ప్రారంభించింది. విశ్వకవి ఠాగూర్, జగదీష్ చంద్రబోస్ తదితరులతో స్నేహ సంబంధాలు. 1899లో కోల్కత్తాలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు కానీ, 1906లో భారీ వరదల విపత్తు వేళ కానీ ఆమె తన శిష్యులతో కలిసి అందించిన వైద్య సేవలు అనుపమానం. భారతీయ మహిళల గురించి ఆమె న్యూయార్క్, షికాగో లాంటి నగరాల్లో ప్రసంగాలు చేసింది. మన స్వతంత్ర పోరాటంలో ఆమె భాగస్వామి. 1911లో డార్జిలింగ్లో కాలం చేసింది. నిజానికి ఆమె వ్యక్తిగత జీవితం విషాదభరితమే. టీనేజ్లో ఉన్నప్పుడు ఒక యువకుడి ప్రేమలో పడింది. ఇక పెళ్లి చేసుకోవాలనుకునే తరుణంలో ఆ యువకుడి మరణం ఆమెకు పెద్ద షాక్. ఇండియాకు వచ్చాక 10 ఏళ్లకే ఆమెలో తాను ఎక్కువ కాలం బతకననే భావన మొదలైంది. ఆమె ఎందుకు అలా భావించింది, ఏ దైహిక బాధను అనుభవించిందో తెలియదు కానీ 1898లో స్నేహితురాలికి రాసినటువంటి లేఖలో ఆ విషయాన్ని చెప్పుకొచ్చింది. బహుశా తను 2 ఏళ్ళు మించి బతకపోవచ్చునని పేర్కొంది. ఆ స్నేహితురాలు కూడా అదే స్థితిలో ఉండి తనను చూడాలని కోరుకుంటున్నదని తెలిసి నివేదిత తన ఆరోగ్యం బాగోలేకపోయినా సరే బోస్టన్ వెళ్ళింది. కానీ ఆ స్నేహితురాలు కూతురే నివేదిత మీద ఫిర్యాదులు చేసింది. తన తల్లిని మభ్యపెట్టి ఆస్తిని ఇండియాకు తీసుకుపోవాలని ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణ. అసలే అనారోగ్యం, దానికి తోడు ఈ అకార నిందలు, స్నేహితురాలి మరణం ఆమెలో వైరాగ్యాన్ని మరింత పెంచాయి. మనసుకు విశ్రాంతి కోసం డార్జిలింగ్ వెళ్ళింది. అక్కడే కన్నుమూసింది. ఆమె పేరే ప్రస్తావించారు ఆయన.